Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday at 15th December. అండ్ మెయిన్గా బేసిక్గా రేపు కూడా రికార్డ్ చేయొచ్చు ఈ వీడియో. సో ఈరోజు రికార్డ్ చేసినానికంటే ఓవర్ ద వీకెండ్ అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ అట్లీస్ట్ ఒక 3 to 4 hours స్పెండ్ చేసినా కూడా మిగతా ఈ వీక్లో జరిగిన అట్లీస్ట్ ఇంకొక పాస్ట్ 3-4 days డేటాని అబ్జర్వ్ చేసి వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వివర్ కన్సిడరింగ్ అనేది అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ దాని త్రూ బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈరోజే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ మా ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నా కూడా అట్లీస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేయండి. సో దట్ యూట్యూబ్ అనలిటిక్స్ ఏంటంటే అట్లీస్ట్ వేరే వాళ్ళకి అల్గారిథం వేరే వాళ్ళకి కూడా మీలాగా ఆలోచించే నాలా ఆలోచించే వాళ్ళకి రీచ్ అయితే చేస్తుంది, వాళ్ళ సజెషన్స్లో వెళ్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా రీటైలర్ థాట్ ప్రాసెస్తో సఫర్ అవుతూ ఉంటే అట్లీస్ట్ ఈ డేటాను షేర్ చేయండి. అట్లీస్ట్ ఒక 1 month ట్రేడింగ్ ఆపేసి దీనిపైన రీసెర్చ్ చేయమని చెప్పండి. సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. యా, సో బిఫోర్ వీ జంప్ ఇన్ టు మెయిన్ టాపిక్ అంటే మండే రోజు అనాలిసిస్ కంటే ముందు ఈరోజు పిక్గా ప్రైస్ యాక్షన్ రీకప్ అయితే చూద్దాం. సో దట్ మనకి ఈరోజు మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం, ఏం జరిగింది అనేది ఒక క్లియర్ ఐడియా కూడా వస్తుంది కాబట్టి. సో యా, లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. యా, సో దిస్ ఫర్ మండే అండ్ ఈరోజు బేసిక్గా యా, సో ఈరోజు ప్రైస్ యాక్షన్ చూడండి క్లియర్గా. సో ఒకసారి నేను ఇది ట్రిమ్ చేసి పెట్టేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రేడ్ తీసుకున్నాక రెగ్యులర్గా చాట్ని అయితే చేస్తూ ఉంటాను, అలర్ట్స్ పెట్టి వదిలేస్తా. సో ఇది ప్రీమియం పోర్షన్ కాబట్టి సో ఈజీ అవుతుంది. యా, సో ఇది ఎస్టర్డే క్లోజింగ్ ఉండే. అండ్ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి వెళ్తే ఒక హై ప్రాబిలిటీ బుల్లిష్ జోన్ అనుకున్నాం, బికాజ్ క్లయింట్స్ బేరిష్ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం అగ్రెసివ్ బేరిష్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వాళ్ళు కానివ్వండి, ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తారని డిస్కస్ చేసుకునండి. సో మోడరేట్ బుల్లిష్ టు సైడ్ వైజ్ అండ్ ఆప్షన్ బయింగ్కి పెద్దగా స్కోప్ కూడా ఉండదు. వీ నీడ్ టు డిపెండ్ ఆన్ లైవ్ డేటా అని కూడా డిస్కస్ చేసుకున్నాం. యా, అది పర్ఫెక్ట్గా వర్క్ అయింది కూడా. అండ్ మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ పెట్టుకున్నామో, ఏదైతే సపోర్ట్ జోన్ పెట్టుకున్నామో కూడా క్లియర్గా వచ్చింది. అండ్ మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈఎంఎస్ని నేను ఏ రకంగా వాడతా అని చెప్పేసి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేరిష్ ట్రేడ్ చేయకూడదు, అంటే బికాజ్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్కి మీరు అందరూ చేయకూడదని. సో మీ వ్యూ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ అది వర్క్ అవ్వకపోతే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం జరుగుతోంది, ఎలా ఎఫ్ఐడి డిఐ అని చెక్ చేయాలి, అనలైజ్ చేయాలనే థాట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, రీసెర్చ్ స్టార్ట్ చేయండి. ఠీకే. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ బేరిష్ ఉంటాయి కాబట్టి పర్సనల్గా బేరిష్ అయితే ఉండకూడదు అనేది మన వ్యూ, బికాజ్ క్లయింట్స్కి అలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టాప్ లాస్ అనేవి హిట్ అవుతాయి. ఠీకే. అండ్ యా, సో ఈరోజు ఎక్స్పెక్ట్ చేసిన వేలోనే సేమ్ ఫస్ట్ క్యాండిల్ చూడండి. సో ఎవరైతే వీళ్ళు అగ్రెసివ్ బేరిష్ ఉన్నారో ఈ క్యాండిల్ చూడగానే కంప్లీట్గా ఫియర్ ఫ్యాక్టర్ అయితే వచ్చి ఉంటుంది, బికాజ్ దేవర్ ఎక్స్పెక్టింగ్కి ప్రైస్ ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్సెస్ 50 MA 200 MA 100 MA నుంచి రెసిస్టెన్సెస్ తీసుకుంటుందని ఈ క్యాండిల్ వల్ల చాలామంది ఇది ఒక బేరిష్ ప్యాటర్న్ లా కన్సిడర్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ డబుల్ టాప్లో కూడా కన్సిడర్ చేసి ఉంటారు. ఈ టార్గెట్ హిట్ అయింది కదా, సమ్ వెయిట్ అంటే కొంత పోర్షన్ వరకు కిందికి రావచ్చని, బట్ ఇట్ డిన్ హ్యాపెన్ లైక్ దట్, బికాజ్ మనం ఏదైతే క్లయింట్స్ అనుకుంటామో ఆ పొజిషన్స్ పైన వాళ్ళు ఆపోజిట్ పొజిషన్స్ బిల్డ్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, సో వీళ్ళకి స్టాప్ లాస్ హింట్ కూడా ఇవ్వకుండా, అంటే సింగిల్ ఛాన్స్ కూడా ఇవ్వకుండా అయితే పైకి వెళ్ళింది. అండ్ సి మనకి పర్సనల్‌గా తెలుసు ప్రతి ఒక్కరికి ఈ లెవెల్స్‌కి వస్తే మళ్ళీ స్టాప్ లాస్ తీసుకుందాం, అట్‌లీస్ట్ ఈ కొంచెం అన్నా సేవ్ అవుతది అనేవి. బట్ మనకి ప్రైస్ అలా ఎప్పుడు కూడా మూవ్ అవ్వదు. మీరు క్లియర్‌గా క్యాండిల్స్‌ని అబ్జర్వ్ చేస్తా ఉంటే మనం ఏదైతే టార్గెట్ జోన్ పెట్టుకున్నామో కంప్లీట్‌గా ఫస్టే ఆ టార్గెట్ జోన్ అయితే హిట్ అయింది. దాని తర్వాత చూడండి క్లియర్‌గా ప్రైస్ మళ్ళీ ఈ 200 ఎంఏ రీటెస్ట్ అయ్యి మళ్ళీ సేమ్ వే. సో ఈ 2 క్యాండిల్స్‌లోనే ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ వచ్చి ఉంటది. దాని తర్వాత అంతా కంప్లీట్‌గా సైడ్ వేస్. సో మీకు ఇప్పటికి క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు సైడ్ వేస్ ఉండింది, ఏంటి అండ్ ఆ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా. మీకు ఏదైతే టెలిగ్రామ్‌లో ఉందో నేను అట్‌లీస్ట్ టిప్స్‌లా కాకుండా ఎడ్యుకేషనల్ వైస్‌గా చేయడానికైతే ట్రై చేస్తా ఉంటా. అండ్ ఎవరైతే బుల్లిష్ ఉన్నారో అట్‌లీస్ట్ ఇవి రెసిస్టెన్స్ జోన్‌గా కన్సిడర్ చేసుకోండి అని చెప్పడానికి. అండ్ ఈ రెసిస్టెన్స్ జోన్స్ బ్రేక్‌ఔట్ అయి పైకెళ్తా ఉంటే ఒక బుల్లిష్ మొమెంటమ్ వస్తది. బట్ ఇది అంత ఈజీగా వస్తదా అంటే ఇది హార్డ్లీ టైమ్ ఫ్రేమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కాదు. హార్డ్లీ అంటే బిట్ పొజిషనల్ దాన్ 15 మినిట్స్ అనమాట. సో ఇది ఎవరైతే రెగ్యులర్‌గా ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఇది మైండ్‌లో అడాప్ట్ చేయగలిగా అట్‌లీస్ట్ ఛానల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి, ఛానల్స్‌ని ఎక్కడ ఫాలో అవ్వాలి, ఎందుకు ఫాలో అవ్వాలి, బ్రేక్‌ఔట్ అయ్యేటప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ పాస్ట్ 3 మంత్స్‌లో
ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి క్లియర్‌గా ఒక ఐడియా వచ్చింది. అండ్ మీరు ఫ్రెష్‌గా ఈ అనాలిసిస్ వీడియోస్‌ని అలా చూస్తుంటే అట్‌లీస్ట్ ఒక పాస్ట్ 1 వీక్ డేటాని చూడడానికి ట్రై చేయండి. మీకొక ఐడియా వస్తది. అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే అట్‌లీస్ట్ ఇంకొక 2 వీక్స్ డేటా చూడండి. మనం ఎలా డేటా బ్రేక్ డౌన్ చేస్తున్నాం, వాళ్ళ అనాలిసిస్ ఎలా ఉంది అనేది ఒక క్లియర్ ఐడియా వస్తది. ఠీకే. యాహ్! సో, ఏదైతే రెసిస్టెన్స్ జోన్ బెట్టుకున్నామో, ఆ జోన్ దగ్గర ప్రైస్ అయితే సైడ్‌వేస్ యాక్షన్ ఉండింది. అండ్ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో పర్సనల్‌గా, సో, వాళ్ళందరూ గూడా అంత పెద్ద రేంజ్ అయితే రాదు. అండ్ ఈవెన్ సిగ్నల్స్‌ని చూసుకున్నా గూడా మార్నింగే ఇండికేటర్ గ్రూప్‌లో గూడా ఈ సిగ్నల్‌కి బికాజ్ ఇంత స్ట్రెంత్ ఉండదు. రెసిస్టెన్స్ జోన్‌లో ఉన్నప్పుడు రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు. అండ్ ఈ వేలో గూడా ఇక్కడ గూడా పెద్దగా ఉండదు. 1:1.5 వచ్చుంటది. బట్ స్టిల్ అసలు ట్రేడ్ ఎంటర్ అవ్వకూడదు. బికాజ్ ఇది మన స్ట్రాంగ్. అండ్ ప్రైస్ ఇక్కడ నుంచి వెళ్తా ఉంటే వీక్ అవుతది కాబట్టి అండ్ ఏడీఆర్ వాల్యూ గూడా జూడండి. సో, ప్రైస్ ప్రీవియస్ సెషన్ ఇక్కడుంది. అండ్ ఇక్కడి వరకు రీచ్ అయిందంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒక 130, 140 పాయింట్స్ వచ్చింది. 40, 50 పాయింట్స్ కోసం ట్రేడ్ ఎప్పుడు జేయకూడదు. 75 పాయింట్స్ ప్లస్ 75, 80 పాయింట్స్ ప్లస్ ఉన్నప్పుడు అట్‌లీస్ట్ మనం టార్గెట్ 50 పాయింట్స్ ఉన్నా సరే దట్ ఈస్ గోయింగ్ టు ఫైన్. కానీ ఎప్పుడైనా సరే ఈ 30, 40, 50 పాయింట్స్‌లోనే ట్రేడ్ చేస్తే మనం బుక్ చేసుకునే ఛాన్స్ గూడా ఉండదు కాబట్టి, కొంచెం హై ప్రాబబిలిటీ ఉన్న ఆ కండిషన్స్‌తోనే మనం ట్రేడ్ చేయాలి. సో, అది మనకి డెసిషన్ తీసుకోవడంలో గూడా హెల్ప్ అవుతది కాబట్టి, ఇక్కడంత రేంజ్ లేదు. సో, ఆ రేంజ్ లేదు. ఏడీఆర్ గూడా ఆహ్, ఆల్మోస్ట్ రీచ్ అవుతా ఉంది కాబట్టి, సో, ఇక్కడైతే పర్సనల్‌గా ట్రేడ్ అయితే లేదు. అండ్ అప్డేట్ ద సేమ్ ఇందులో గూడా అప్డేట్ చేసినుండే షీట్‌లో గూడా. సో, రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ అన్నట్టుగా. ఠీకే. యాహ్! సో, ఇక్కడ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. అండ్ ఈ లెవెల్స్ థింక్ చేయండి. ఇవే లెవెల్స్‌ని నేనెలా ప్రెడిక్ట్ చేస్తున్నా ఎవ్రీడే అండ్ మీకు గూడా నేర్చుకోవాలంటే, ఫస్ట్ అయితే ఏ కోర్స్‌లో జాయిన్ అవ్వకుండా మీరు ఓన్‌గా ట్రై చేయండి. ఇన్ కేస్ అది సక్సెస్ రాట్లేదు, ఫెయిల్ అవుతా ఉన్నారు. సో, లైవ్ మార్కెట్ కంటే బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. పాస్ట్ 3 మంత్స్ డేటా చేయండి. అది వర్క్ అవుతా ఉంటే నెక్స్ట్ 6 మంత్స్‌కి ప్రాబబిలిటీ చూడండి. స్టిల్ మీరు మ్యాచ్ అవ్వలేకపోతా ఉంటే అట్‌లీస్ట్ మీ ప్రాసెస్‌ని స్పీడప్ చేసేలాగా ట్రైనింగ్స్ అయితే ఉన్నాయి. సో, పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఛానల్ డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ఉంది. సో, నంబర్‌కి మెసేజ్ చేస్తే అట్‌లీస్ట్ మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తా. అండ్ నామినల్ ఫ్రీ స్ట్రక్చర్ కూడా ఉంటది. ఫ్రీగా అయితే ఎవరికీ నేర్పించడు. అండ్ ఇండికేటర్స్ కూడా బేసిక్‌గా పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఇండికేటర్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. టీకే. సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉన్నాయి. అండ్ ఫ్రీ ఇండికేటర్ కావాలంటే అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటది. లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ ఫర్ యాక్టివ్ యూజర్స్. టీకే. యాహ్! దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ హార్డీ టైమ్ ఫ్రేమ్‌లో ఏముందో ఒకసారి క్లియర్‌గా మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూడండి ఇదే అనాలిసిస్‌ని మీకు షేర్ చేస్తా ఉంటే బట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్‌కి రీచ్ అయిందో సేమ్ అదే రెసిస్టెన్స్‌గా ఫేస్ చేసింది. అండ్ ఇక్కడ బెనిఫిట్ అయ్యేది ఎవరు అంటే బేసిక్‌గా ఆప్షన్ సెల్లర్స్ అనమాట. సో, ఆప్షన్ సెల్లర్స్‌కి మంచి వ్యూ. ఈ ఈ ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా అట్‌లీస్ట్ ఒక 50, 60 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే ఉండింది. బికాజ్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తే చూడండి 70, 75 పాయింట్స్ అట్లా ఈ లెవెల్ నుంచి వెళ్ళినా కూడా సో, ఎంత లేదన్నా ఒక 50, 60 పాయింట్స్ అయితే ఆప్షన్ సెల్లర్స్‌కి అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ హెడ్జింగ్‌తో పోయినా కూడా 35-40 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ క్విక్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 200 ఈఎంఐకి ఎందుకంత ప్రిఫరెన్స్ ఉంటది? అండ్ ఛానెల్స్‌కి ఎందుకంత ప్రిఫరెన్స్ ఉంటది? ఛానెల్స్ బ్రేక్‌ఔట్స్ దగ్గర క్యాండిల్స్ ఎలాంటి స్ట్రక్చర్స్ ఫేమ్ అవుతది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫియర్ క్యాండిల్ వస్తది. అంటే ఆపోజిట్ వాల్యూమ్ క్యాండిల్ వస్తది. దాని తర్వాత ప్రైస్ ఎలాగో పైకెళ్తది. మనం ఏమనుకుంటామంటే మన స్టాప్ లాస్ హిట్ అయి పైకెళ్తుంది అనుకుంటాం. అది సిస్టమ్‌లో పెట్టకుండా ఉంటే ఇంకొక రెడ్ క్యాండిల్ చూడగానే మనకు ఫియర్ ఇంకా ఎక్కువైపోయి తీసేస్తాం. బట్ స్టిల్ మన అనాలిసిస్ కరెక్టే ఉంటది. కానీ ట్రేడ్‌లో మనం ఫెయిల్ అయిపోతా ఉంటాం. బికాజ్ మనకి డేటాని అనలైజ్ చేయడం రాదు కాబట్టి. ఠీకే. దాన్ని ఆ పాయింట్‌ని స్ట్రెచ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. యాహ్! సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనుకుంటా. ఇన్ కేస్ నేనేమైనా మిస్ అయ్యుంటే కూడా మెసేజ్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైమ్‌కి ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో, గ్యాప్ అప్ ఒక మేజర్ ఈఎంఐ తర్వాత ఓపెన్ అయింది. సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత మనం మళ్ళీ ఏదైతే డే హై ఉందో దాన్ని బ్రేక్‌ఔట్ చేయడానికైతే ట్రై చేసింది. బట్ ఇట్ డిడ్న్ట్ హ్యాపెన్. సో, సేమ్ లెవెల్స్‌లో క్లోజ్ అయిపోయింది. ఠీకే. యాహ్! సో, నెక్స్ట్ అనాలిసిస్ కూడా చూద్దాం ఒకసారి క్లియర్‌గా. సో, లెట్ మీ ఓపెన్ యాహ్! సో, ఈ డేటా ఓపెన్ అవ్వకుండా ఉంటుండే. ఆహ్, ఎన్ఎస్‌ఎల్ లింక్స్ కొంచెం డిలే ఉండింది ఈరోజు. యాహ్! ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఈరోజు డేటా కావాలి కాబట్టి యాహ్! దట్స్ ఫైన్. ఠీకే. సో, క్లయింట్స్‌ని క్లియర్‌గా చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. అండ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్‌గా సో, ఈ క్లయింట్స్ క్లయింట్స్ అంటే అందరికీ తెలుసు రెగ్యులర్‌గా చూస్తున్న వాళ్ళందరికీ. సో, క్లయింట్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఇండివిడ్యువల్ ట్రేడర్స్ అనమాట. సో, ఈ ఇండివిడ్యువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆహ్
సో, ఈ ఇండివిడ్యువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పొజిషన్స్ అన్నీ కంబైన్ జూసి అంటే మేము జూసే ఫార్మాట్‌లో ఈవెన్ మీకు ఓపెన్ ప్లాట్‌ఫామ్స్‌లో గూడా అన్నీ కంబైన్ జేస్తే ఇలానే కనిపిస్తది. ఇండివిడ్యువల్ పుట్స్, ఇండివిడ్యువల్ కాల్స్ అలా చూస్తే ఇండిసైసివ్ ఆర్ అగ్రెసివ్ బుల్లిష్, అగ్రెసివ్ బేరిష్ అని కనిపిస్తా ఉంటది. బట్ అందులో ఎన్ని పొజిషన్స్ యాక్చువల్ పొజిషన్స్ ఉన్నాయి, వాళ్ళ క్లోజ్డ్ పొజిషన్స్ ఎన్నున్నాయి, ఏంటి అనే డీటెయిల్స్ అనేది మీకంతా ఎక్స్ట్రాక్ట్ జేయడం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. యాహ్! సో, వీళ్ళ ఓపెన్ పొజిషన్స్ అన్నీ చూస్తే బేసిక్‌గా ఒక బుల్లిష్ మూవ్ కనిపిస్తోంది. సో, వీళ్ళ యాక్చువల్ సినారియో ఏంటి అంటే వీళ్ళు వాట్ డు వి కాల్ పొజిషనల్‌గా వీళ్ళు బుల్లిష్ ఉండొచ్చు. బట్ వీళ్ళు మండే కోసం అంటే నెక్స్ట్ సెషన్ కోసం అయితే వీళ్ళు ఆహ్, ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయో నేను చెప్తా. సో, దీన్ని ఫస్ట్ అయితే చూద్దాం. అండ్ ఎఫ్ఐఎస్ చూస్తే క్లియర్‌గా ఒక బేరిష్ ఫార్మేషన్ లాగా అనిపిస్తా ఉంది ఇక్కడ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళని ఆహ్, ప్రొప్రైటరీస్ కూడా ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ బేరిషే కనిపిస్తా ఉంది. జనరల్‌గా మనం ఎవరైతే డిఐఎస్ ఉన్నారో వీళ్ళని కన్సిడర్ కూడా చేయం. బికాజ్ వీళ్ళకి డెరివేటివ్ మార్కెట్స్‌లో యాక్టివ్‌గా ఉండకూడదు కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ క్లయింట్స్. వీళ్ళు నెక్స్ట్ సెషన్ కోసం వీళ్ళు ఇంటర్నల్ స్ట్రాటజీస్‌ని గానీ అండ్ పొజిషన్స్ గాని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అగ్రెసివ్ అంటే అంత టూ మచ్ అగ్రెసివ్ కూడా ఏం కాదు. ఒక ఈరోజు కైండ్ ఆఫ్ డేటానే ఉండింది. బట్ ఈళ్ళ పొజిషన్స్ ఓవరాల్‌గా చూసుకుంటే బేరిష్ ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు ఐ డోంట్ నో మనకి బేసిక్‌గా మన మార్కెట్‌లో గాని ఏమైనా న్యూస్ ఆర్ ఇంకేమైనా ఈవెంట్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ ప్రొప్రైటరీస్ అయితే వాళ్ళ పొజిషన్స్‌ని హెడ్జ్ చేసున్నారు. అంటే వీళ్ళకి ఇటు పోయినా పెద్ద ఫియర్ ఉండదు. ఇటు పోయినా పెద్ద ఫియర్ ఉండదు కాబట్టి వీళ్ళ స్ట్రాటజీస్ అన్నీ గూడా ఒక సైడ్ వేస్ ఆర్ డైరెక్షనల్ వ్యూ తీసుకున్నా గూడా వాళ్ళు స్విచ్ అయ్యేలాగా వాళ్ళ పొజిషన్స్‌నయితే ఆహ్, ఆళ్ళ యాక్టివిటీనయితే ట్రైడ్ జేసి పెట్టారనమాట. సో, ఇది ఇక్కడ నుంచి మనకి కీ టేక్ అవేస్ ఏంటి అంటే బేసిక్‌గా వీళ్ళు బేరిష్ ఉన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్‌గా బేరిష్ ట్రేడ్ అవాయిడ్ జేయాలి. అండ్ బుల్లిష్ ట్రేడ్ కోసం ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ ఉందా అంటే అది కొంత లైవ్ మార్కెట్‌లో డిపెండ్ అవ్వాల్సి ఉంటది. బికాజ్ ఈ రోజు లాగానే అగ్రెసివ్ డేటా అయితే బిల్డ్ అయ్యలేదనమాట. నేను ఇంతకుముందు చెప్తా ఉండే కదా! అలాంటి సినారియో లేదు. ప్రొప్రైటరీస్ మాత్రం సైడ్‌వేస్ స్ట్రక్చర్ ఉన్నది. వీళ్ళ కోసం కూడా లైవ్ డేటా ఫాలో అవ్వాల్సి ఉంటది. బట్ ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన కీ టేక్ అవేస్ ఏంటంటే ఒక మోడరేట్ సైడ్‌వేస్ టు మోడరేట్ బుల్లిష్ స్ట్రక్చర్ అనేది మనం తీసుకొని ట్రేడ్ జేసుకోవచ్చు. ఠీకే. యాహ్! దీన్ని మనం చార్ట్ పైన ఎలా కన్సిడర్ చేయాలి, ఏంటి అనేది ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే. యాహ్! సో, దిస్ ఫర్ మండే. అండ్ మండే కోసం కూడా బేసిక్‌గా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే, ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక క్లయింట్స్‌కి ఒక ఫియర్ ఫ్యాక్టర్‌ని క్రియేట్ చేసి ఎళ్తది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా బ్యాక్ టెస్టింగ్‌లో ఏంటంటే, ఒక పుల్ బ్యాక్ వచ్చాకే ప్రాపర్ వాట్ డు వి కాల్ ట్రెండ్‌లోకైతే ఎళ్తది. అది బుల్లిష్ మూవ్ కానియ్యండి, బేరిష్ మూవ్ కానివ్వండి. సో, ఇన్ కేస్ బుల్లిష్‌నెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే ఒక కైండ్ ఆఫ్ పుల్ బ్యాక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటాం. సో, మండే కోసం బేసిక్‌గా మండే రోజు ఏంటంటే, ఒక హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఎలా ఉంటది అంటే, పర్సనల్‌గా సో, ఈ లెవెల్స్‌లో ప్రైస్ ఎక్కడన్నా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ అయ్యండి. బట్ ప్రైస్ ఈ రేంజ్‌కొచ్చి ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్‌తో ఒక ఫార్మ్ అవుతా ఉంటే ఒక 1:3 ఒక 1:2 తర్వాత 1:3 తర్వాత హై ప్రాబబిలిటీగా కన్సిడర్ చేస్తా పర్సనల్‌గా. అండ్ ఇన్ కేస్ నిజంగానే హై ప్రాబబిలిటీకొస్తే ట్రైల్ చేసే ఛాన్స్ గూడా ఉంటది మండే రోజు. బికాజ్ టార్గెట్ అనేది ఈ ఏరియాలో ఉంది. అండ్ సో, ఇదొక హై ప్రాబబిలిటీ సినారియో ఫర్ మీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అండ్ మీకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఇంకొక రెసిస్టెన్స్ జోన్ గూడా ఉంది. అండ్ ఎవరైనా కొంచెం హై అంటే లాట్ సైజింగ్ కొంచెం బిగ్ లాట్ సైజ్‌తో చేసేవాళ్ళు ఏంటంటే ఇక్కడ కొంత పోర్షన్ తీసేసుకోవచ్చు. బికాజ్ ఇంతే అగ్రెసివ్‌గా ఎళ్ళకపోవచ్చు. ఇక్కడ సైడ్‌వేస్ ఎళ్ళొచ్చు. ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో వాళ్ళకి కొంచెం హెడ్‌ఏక్, పానిక్ సిట్యుయేషన్ క్రియేట్స్ అవుతా ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఎక్కువ రెసిస్టెన్సెస్ జోన్స్ కనపడ్డా గూడా మీరు డిస్టర్బింగ్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఐయామ్ గోయింగ్ టు హైడ్ ఆల్ దీస్. అంటే ఏవైతే ఫ్యూయర్ లెవెల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవే పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో, ఇదొకటి కన్సిడర్ చేసుకోండి. ఆర్ మార్క్ యువర్ ఓన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. అండ్ వన్ మోర్ థింగ్ ఎవరైతే బేసిక్‌గా ఫ్యూ పీపుల్ రిక్వెస్టెడ్ అస్ దట్ అంటే న్యూస్ గూడా మీరు చెప్పొచ్చు కదా! దీంట్లో కంబైన్ చేసి అంటే పర్సనల్‌గా నాకు న్యూస్ ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ న్యూస్ ట్రేడ్ చేయడం ఈ టాపిక్ డీవియేట్ అవుతది. ఇది అయిపోయాక మీకు న్యూస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాహ్! ఇదొక హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఏంటి అంటే ఈ డేటా ఏదైతే ఉందో ఇదే ఒక సపోర్ట్ జోన్‌గా ఫార్మ్ అయ్యి, ఈ ఏరియాలోనే ఒక సపోర్ట్ జోన్ ఫార్మ్ అయ్యి, ఇక్కడ నుంచే ప్రైస్ అనేది
ఈ ఏరియా నుంచే అంటే ఇదే సపోర్ట్ జోన్ ఫార్మ్ అయ్యి ప్రైస్ ఇక్కడ నుంచే రివర్సల్ అంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయ్యింది. ఇక్కడ నుంచి తీసుకుంటా ఉంటే ఈ జోన్ వరకే అంటే అది 1:1.5 వచ్చినా సరే పర్సనల్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకునే ఆహ్, కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది. సో, ఎంత క్విక్‌గా అయితే అంత ఈరోజు లాంటి ప్రైస్ యాక్షన్ స్ట్రక్చరే ఉండొచ్చు. సో, ఇదొక మీడియం ప్రాబబిలిటీ. హై ప్రాబబిలిటీలో ఏంటి అంటే మన లాట్ సైజింగ్ ఎందుకంటే మనకి ప్రైస్ ఎటు మూవ్ అయినా గూడా దాన్ని ఒక బ్యాలెన్స్ జేసుకునే ఆప్షన్ స్ట్రాటజీస్‌తో గానీ, సో, వాటితో ఏంటి అంటే మనం మార్చుకోవచ్చు. కొంచెం మనోవరింగ్ జేసుకోవచ్చు. అదే మనకి ఈ ఏరియాలోనే ఓపెన్ అయిందనుకోండి రివర్స్ ఎళ్తా ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ డిఫికల్ట్ అనమాట. మనం పొజిషన్స్‌ని అండ్ మనోవరింగ్ జేయడం లేదా ఆప్షన్ స్ట్రాటజీస్‌తో ప్లే జేయడం అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంటది. సో, కాబట్టి ఇది క్విక్ ప్రాఫిటబుల్ అంటే ప్రాఫిట్ జోన్‌గా నేను పర్సనల్‌గా అయితే కన్సిడర్ జేస్తా. టికే గ్యాప్ అప్ అవ్వచ్చా? గ్యాప్ డౌన్ అవ్వచ్చా? ఇవన్నిటికంటే ముందు మనకి ఒక డేటాని బ్రేక్ డౌన్ జేసి, అందులో ఎంత పోర్షన్ మనకి అవైలబిలిటీలో ఉంది జూసుకొని, దాని ప్రకారంగా మనం లాట్ సైజింగ్‌ని డిఫైన్ జేసుకున్నప్పుడు, చాలా వరకి హెడ్‌ఏక్స్ అయితే తగ్గినాయి. సో, అదే మీకు గూడా సజెస్ట్ జేయడానికి ట్రై జేస్తున్నా. ఐయామ్ నాట్ హియర్ టు కన్‌ఫ్యూజ్ యూ పీపుల్. ఠీకే. అండ్ అవాయిడబుల్ సినారియోస్. బేసిక్‌గా ప్రైస్ ఇంకేదో గుడ్ న్యూస్ వచ్చింది ఆర్ ఇంకేదో పొలిటికల్‌గా ఏదో జరిగింది. అట్లాంటి గుడ్ న్యూస్ వచ్చి ప్రైస్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయిపోయింది. ఇక్కడే సపోర్ట్ తీసుకుంటూ పైకెళ్తా ఉంటే పర్సనల్‌గా నేను డేటా బ్రేక్ డౌన్, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్, ఈఎంఏస్ అండ్ ఏడీఆర్‌ని కూడా ఫాలో అవుతా కాబట్టి సో, ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ అయిపోతది నాకు. దీని నుంచి పర్సనల్‌గా నేను వాట్ డు వి కాల్ ఎక్కువ ఛాన్సెస్‌లో ఏంటంటే మనకి ఆహ్, మన క్యాపిటల్‌ని సేవ్ జేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ట్రేడ్స్ అనేటివి వదిలేయాలి. స్టిల్ ఇంకా మనకి 10+ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి నీడ్ నాట్ టు బి వర్రీ అనమాట. సో, ఇది నా పర్సనల్ వ్యూ. ఐయామ్ నాట్ ఆస్కింగ్ కి ఇదే జేయండి మీరని కూడా. సో, మీకు ఎలా యూజ్ అవుతే అలా చేయండి. బట్ ఏదో ఒక రోజు మీకు డేటా బ్రేక్ డౌన్‌లో ఉండే ఇంటెన్సిటీ గాని, దాని సపోర్ట్ గానియండి అట్ ద సేమ్ టైమ్ దానికి ఎందుకంత ప్రయారిటీ ఇవ్వాలనే డీటెయిల్స్ అర్థమవుతా ఉంటాయి. సో, ఇది మీరు ఫ్యూచర్‌లో నేర్చుకుంటారు డెఫినెట్‌గా. సో, టీకే. సో, ఇది ఒక అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ ప్రైస్ ఇంకేదో నెగెటివ్ న్యూస్‌తో ఓపెన్ అయింది. బికాజ్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే, మనం ఒకటే దానికి స్టిక్ అయ్యి ఉంటే అది వేరనమాట. సో, ఎప్పుడు కూడా దానికి స్టిక్ అయ్యి ఉండదు. లైవ్‌లో ఎలా ఉంటే దానికి మనం అలైన్ అయ్యి ఉండాలి. ఠీకే. అండ్ ఇంకొక సినారియో ఏంటి అంటే ఇక్కడ నుంచి సడెన్‌గా ఒక బేరిష్ ఏదో నెగెటివ్ న్యూస్ వచ్చింది. బేరిష్ ఫార్మేషన్ వచ్చింది. ప్రైస్ ఇక్కడి నుంచి ఈ జోన్ పైన క్లోజ్ అయితుంటే మనం బుల్లిష్ అనుకున్నాం. బట్ ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కిందికెళ్తా ఉంటే ఒక బేరిష్ స్ట్రక్చర్ ఫార్మ్ చేస్తూ అంటే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతూ కిందికెళ్తా ఉంటే పర్సనల్‌గా ఇది కూడా అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్‌లెస్ అంటిల్ ఓఐ కన్ఫర్మేషన్ ఉంటే తప్ప. టీకే. అండ్ ఎవరైతే క్యాపిటల్ లాస్ అవ్వకుండా ట్రేడ్ చేయగలుగుతారో ఈవెన్ దట్ ఈస్ ఫైన్. 10-20% ఆఫ్ దేర్ రెగ్యులర్ క్వాంటిటీ. అందులోనే చేస్తే ఏందంటే క్యాపిటల్‌కి ఎక్కడ గూడా. సపోజ్ కొంతమంది 5 లాట్స్‌తో చేసేవాళ్ళున్నారు. సింగిల్ లాట్‌తో, 2 లాట్స్‌తో చేయడంలో క్యాపిటల్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. బికాజ్ 1500, 2000 స్టాప్ లాసెస్ పెట్టుకొని చేస్తే ఈజీ అవుతది కాబట్టి. ఠీకే. సో, హై ప్రాబబిలిటీ బుల్లి సినారియో, మీడియం ప్రాబబిలిటీ బుల్లి సినారియో ఎక్స్‌ప్లెయిన్ చేసినాం. అండ్ లో ప్రాబబిలిటీ అవాయిడబుల్ సినారియోస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా. ఠీకే. అండ్ ఇది మండే కోసం ప్రైస్ యాక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ న్యూస్ గురించి ఏంటి అంటే బేసిక్‌గా సో, న్యూస్ గూడా కవర్ చేయొచ్చు కదా! అంటే అట్‌లీస్ట్ మెయిన్ న్యూస్ ఏమైనా ఉన్నాయి గదా! కవర్ చేయొచ్చు కదా! అంటే సో, మనం మల్టిపుల్ థింగ్స్ పైన ఫోకస్ చేసే బదులు మనకి తెలిసిన ఫ్యూ థింగ్స్ పైన ఫోకస్ చేసి ట్రేడ్ చేయడం అనేది చాలా ఈజీ అనిపిస్తది. బికాజ్ మార్కెట్‌లో ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్, బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అవ్వాలంటే ఒక న్యూస్ క్రియేట్ జేస్తారు. సపోజ్ ఏబీసీ స్టాక్ అనేది 350 టార్గెట్ ఇస్తారు. సపోజ్ అది 275లో 150 నుంచి 275 వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ 350 అని ఇస్తారు. హియర్ ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. సో, యాక్చువల్‌గా మార్కెట్‌లో జరిగేది చెప్తా ఉన్నా. మన వరకు ఆ న్యూస్ వచ్చింది అంటే ఏంటి అంటే మనకొక ఫోమో అంటే 150ది 275 అయింది. 350 టార్గెట్ ఇస్తున్నారు. ఇంకొక 75 కూడా మిస్ అయిపోతానేమో మనం ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తా ఉంటాం. అది నిజంగానే 285 వరకెళ్తా ఉంటది. 275-280, 290 వరకెళ్తా ఉంటది. ఆ యాక్టివిటీ చేసేది రిటైలర్సే. బట్ అక్కడ ఎగ్జిట్ అయ్యేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ పెద్ద బిగ్ ప్లేయర్స్ అనమాట. సో, అప్పుడు మనకేమవుతది మళ్ళీ సడెన్‌గా అది 220, 200 లెవెల్‌కొస్తా ఉంటది. నేను ఏం ట్రేడ్ తీసినా సక్సెస్ అవ్వట్లేదని మళ్ళీ ఏం చేస్తామంటే 200 లెవెల్‌లో మనం ఎగ్జిట్ అయిపోతాం. బట్ నిజంగా ఆ ట్రేడ్ మళ్ళీ అక్కడ ఎవరు తీసుకుంటారంటే బిగ్ ప్లేయర్సే కొంటారు. అంటే జనరల్‌గా సో,
బై ఎట్ లో, సెల్ ఎట్ హై అనేది వాళ్ళు ఫాలో అవుతారు. మనం న్యూస్ ఫాలో అవుతూ ఉంటాం. మనకి ఎన్ని న్యూస్‌లు వర్క్ అయినాయని ఇలా ఇప్పుడు నేను సపోజ్ ఒక ఇండికేటర్‌కి ఒక ఎక్సెల్ షీట్ ఫాలో అవుతా ఉన్నా. రెగ్యులర్‌గా మీకు చూపిస్తా ఉన్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఎన్ని ఫ్యాక్టర్స్‌ని అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్‌లో కన్సిడర్ చేస్తా అనేది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సేమ్ వే మీరు ఇలానే ఎన్ని న్యూస్ బేస్డ్ వర్క్ అయినాయి అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో ఎంత ప్రాబబిలిటీ ఉందనేది మీకు తెలుస్తది. సో, పర్సనల్‌గా నేను ఇనీషియల్ డేస్‌లో ఈ న్యూస్ బేస్డ్ కూడా చెక్ చేసిన. ఇందులో ఏంటి అంటే నాకు ఆ క్లారిటీ అనేది రాలేదనమాట. సో, అందుకని చెప్పేసి న్యూస్ బేస్డ్ నేను ఎప్పుడు చేసినా కూడా నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. ఆ స్టాప్ లాసెస్ కూడా చాలా బిగ్ స్టాప్ లాసెస్ అనమాట. సో, అందుకని చెప్పేసి నేను న్యూస్ బేస్డ్‌ని ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయడానికి ట్రై చేయను. సో, సేమ్ వే మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ న్యూస్ బేస్డ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, సపోజ్ అది ఆహ్, చాలా హైలో ఉండింది. గుడ్ న్యూస్ వచ్చింది అంటే ఏంటంటే రిటైలర్స్‌కి అట్రాక్టివ్ ఉంటది. సపోజ్ ఎస్‌బీఐ ఇంతకుముందు ఒక సినారియోలో అలానే చేసింది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్. బికాజ్ మళ్ళీ ఎవరో వచ్చి ఈ వీడియోని అనలైజ్ చేస్తారు. వాడికది ఇష్టమైన కంపెనీ ఉండొచ్చు. ఆర్ ఇంకెవరికో మన వల్ల పెయిన్ జరిగినా కూడా వచ్చి అనలైజ్ చేస్తా ఉంటారు. సో, బికాజ్ నాకు లాంగ్ రన్‌లో హెల్ప్ చేయాలనుంది. సో, దాన్ని బట్టి ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్. ఠీకే. సమ్ ఏబీసీ కంపెనీ ఆల్రెడీ దానికి ఆల్ టైమ్ హై 900 ఉంది అనుకుందాం. అండ్ మార్కెట్‌లో. సో, 900 ఉంది అన్నప్పుడు మనం జనరల్‌గా ఒక గుడ్ న్యూస్ వస్తది. క్వార్టర్లీ రిజల్ట్స్‌లో ఏంటంటే ఇంకొక 1000 క్రోర్స్ ప్రాఫిట్ అనేది కనబడతా ఉంటది. బట్ ఆ రోజు అదేం జరుగుతదంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతది. మీరెళ్లి చాలా కంపెనీస్ రిజల్ట్ డేస్ చూడండి క్లియర్‌గా. అది ఏమవుతది 800కి వచ్చేస్తది అక్కడి నుంచి. సో, న్యూస్ బేస్డ్ నిజంగా రిటైలర్స్ చేయరా అంటే చేస్తారు. కొంతమంది న్యూస్ బేస్డ్ హోమ్ వర్క్ చేసి ఆ ట్రేడ్స్‌నే తీసుకొని మిగతా డేస్ అన్నీ రిలాక్స్‌గా ఎంజాయ్ చేసే వాళ్ళని చాలా మందిని చూసినా. పర్సనల్‌గా నేనెప్పుడు గూడా వాళ్ళ డేటా గాని, వాళ్ళెలా ఎక్స్‌ట్రాక్ట్ జేస్తారు ఇలాంటివి ఫాలో అవ్వలేదు. బికాజ్ అక్కడ ఏం జరుగుతదో పర్సనల్‌గా తెలుసు గాబట్టి. సో, ఈ సినారియోస్ అనమాట. సో, వాళ్ళేంటి అంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఓన్లీ వాళ్ళ ట్రేడ్స్ అన్ని న్యూస్ బేస్డ్ ఉంటాయి. ఆ న్యూస్ బేస్డ్ ఎలా జరగొచ్చు అని ఒక హెడ్జింగ్ పెట్టుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు లాంగ్ స్ట్రాంగిల్ గాని, ఇలాంటివి డిప్లాయ్ చేసి పెడతారు. సో, వన్ సైడెడ్ వ్యూ వచ్చినప్పుడు కొంత పోర్షన్ అక్కడి నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని పెట్టుకుంటారు. మళ్ళీ తీసుకెళ్ళి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. సో, ఇలాంటి సినారియోస్. మీకు అలాంటి క్యాలిబర్ ఉంటే న్యూస్ పైన డిపెండెంట్ అవ్వండి. అదర్‌వైజ్ న్యూస్ అనేదాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. సో, న్యూస్‌లో ఏముంటది? ఆ కంపెనీలో ఏం జరిగింది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేశారు? మారారా? క్వార్టర్‌లీ ఎంత రిజల్ట్స్ వచ్చినాయి? ఇవే ఉంటాయి తప్పిస్తే మీకెవ్వరు గూడా ఈ ట్రేడ్ ఏంటి అని చెప్పేలాగుండదు. ఠీకే. సో, ఇది పర్సనల్‌గా అబ్జర్వ్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఆల్ టైమ్ లోలో ఉన్నప్పుడు నెగెటివ్ న్యూస్ వచ్చినా గూడా అక్కడి నుంచి పైకెళ్తా ఉంటది ప్రైస్ అనేది. బికాజ్ ఇంకా అంతకు మించి పడదు గాబట్టి. సో, ఈ సినారియోస్‌ని కూడా చెక్ జేయడానికి ట్రై చేయండి. సో, ఇది న్యూస్ గురించిన అప్డేట్ అండ్ యాహ్! సో, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇన్ కేస్ వీకెండ్‌లో ఏదన్నా టాపిక్ పైన వీడియో కుదిరితే చేస్తా. అదర్‌వైజ్ రెగ్యులర్‌గా ఇలాంటి వీడియోస్‌లోనే అంటే ఎవ్రీడే ఈవినింగ్ అనాలిసిస్ వీడియోస్‌లోనే ఒక టాపిక్‌ని కవర్ అయ్యేలాగా మీకు చెప్పడానికి ట్రై చేస్తా ఉంటా. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ సెషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్. హ్యాపీ వీకెండ్.